జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రభుత్వాలు ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుండే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మొదలైనప్పటి నుంచే ఇవాళ చేనేతకు కూడా ఒక పట్టుంది. చేనేత అనేది మన సంస్కృతిలో ఒక భాగం. అది మానవ జాతి మానాన్ని కాపాడడం కొరకు పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా గుడ్డను వాడడం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. అది ఆ హిందూ సాంప్రదాయమే కాదు, ఏ మత సాంప్రదాయమైనా గుడ్డలు ధరించడం అనేది ఒక సాంప్రదాయం. అది హైందవం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, హిందూ కావచ్చు. అన్ని మతాలు కూడా మానవ శరీరాన్ని కప్పుకోవడానికి, మానాన్ని కాపాడుకోవడానికి గుడ్డనైతే అవసరం. దానికి కావలసిన గుడ్డను నేచిన నేతన్నలు నిజంగా కూడా ఈ దేశంలో ముఖ్యంగా రైతన్న తర్వాత అధిక సంఖ్యలో నేతన్నలే ఉన్నారు. రైతులు ఏ విధంగానైతే ఈ దేశానికి అండగా బాసటగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తుండ్రో, ఆ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఏదో ఉందంటే అది చేనేత రంగం అని చెప్పుక తప్పది వాళ్ళ. అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఆ రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన, ప్రతి పార్టీ పైన ఉంటుందని తెలియజేస్తూ, ఎందుకంటే మానవ జాతి మనగడ. ములుగు జిల్లా కేంద్రం